ओम सर्वादये नमः ओम वृषाकपये नमः ओम सर्वयोगविनिश्रुताय नमः ओम वसुवरसे नमः ओम पुंडरीकाक्षाय नमः ओम वृषाकृतये नमः ओम विश्वयोनये नमः ओम अमृताय नमः ओम वरारोहाय नमः ओम विश्वक्सेनाय नमः ओम वेदविदे नमः ओम लोकाध्यक्षाय नमः ओम चतुर्थमिश्राय नमः ओम भ्राविष्णवे नमः ओम प्रांशवे नमः ओम शुचये नमः ओम अतीन्द्राय नमः ओम सर्गाय नमः याय नमः ओम सदायोनित्योगिने नमः ओम महामायाय नमः ओम महाबलाय नमः ओम महावीर्याय नमः ओम महाशक्तये नमः ओम महाद्विदे नमः ओम हीभद्रे नमः ओम सदानन्दये ओम कमलाय नमः ओम सुपर्णाय नमः ओम हिरण्यनाभाय नमः ओम पद्मनाभाय नमः ओम अमृतवे नमः ओम शास्त्रे नमः ओम सुरारिभ्ये नमः ओम ईशाय नमः ओम सद्गिरे ओम देत्रे नमः ओम सहस्रमूर्धे नमः ओम ओम अनिलाय नमः ओम सुप्रसादाय नमः ओम विश्वसुते नमः ओम नारायणाय नमः ओम असंख्येयाय नमः ओम विशिष्टाय नमः ओम प्रचोदनाय नमः ओम प्रथमाय नमः ओम सुसाराय नमः ओम उद्धराय नमः ओम हेन्द्राय नमः ओम श्री नमः ओम रूपाय नमः ओम भवनाय नमः ओम अनलाय नमः ओम कामकृते नमः ओम कामाय नमः ओम युगादिकृते नमः ओम इष्टाय नमः ओम शिष्येष्टाय नमः ओम नहुषाय नमः ओम प्रथिताय नमः ओम प्राणदाय नमः ओम अपानिधये नमः ओम वासुदेवाय नमः ओम आदिदेवाय नमः ओम अशोकाय नमः ओम तारणाय नमः ओम शौर्ये नमः ओम अनुकूलाय नमः गर्भाय नमः ओम महर्षये नमः ओम वृद्धात्मने नमः ओम गरुडध्वजाय नमः ओम सहाय नमः ओम महाभागाय नमः ओम अमिताशनाय नमः ओम शोभनाय नमः ओम रामाय नमः ओम गिरिजाय नमः ओम पुरुषाय नमः ओम प्राणदाय नमः ओम पृथ्वे नमः ओम शिवाय नमः ओम स्थावराय नमः ओम प्रमाणाय नमः ओम प्रमाणाय नमः ओम बीजाय नमः लोकाय नमः ओम महाजनाय नमः ओम स्थविष्ठाय नमः ओम धर्मयूपाय नमः ओम नक्षत्रनेमये नमः ओम क्षमाय नमः ओम समीहनाय नमः ఓం నమో నారాయణాయ. కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవ ఆలయము కడప నగరం గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నిర్మించి 60 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయం శ్రీపాంచరాత్ర ఆగమరీత్యా వడగల సంప్రదాయ రీత్యా స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా 1965 సంవత్సరం జూన్ మాసంలో బహుళ పాడ్యమి విశేషంగా స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారి విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా జరుపుతూ ఈ 2025 సంవత్సరం జ్యేష్ఠ బహుళ పాడ్యమి అనగా జూన్ 12వ తారీఖు ఈరోజు ఉదయం 5:45 నుండి దేవాలయంలో స్వామివారి యొక్క విజ్ఞాపనం చేసుకొని విశ్వక్షేణ ఆరాధన మహాసంకల్పము వాసుదేవ పుణ్యాహవాచన పూర్వకంగా రక్షాబంధనము ఆ తదనంతరం స్వామివారి అగ్ని ప్రతిష్ట అందులో భాగంగానే అంకురార్పణము తదనంతరం స్వామివారి లక్ష తులసి దళములతో స్వామివారికి లక్షార్చన కార్యక్రమాన్ని సంకల్పం చేసుకొని మన కడప నగరంలో జౌళీ బజార్ ప్రాచీనమైనటువంటి వైష్ణవాలయం శ్రీ కోదండరామస్వామి యొక్క దేవాలయం నుండి
భక్తులందరూ కూడా దాదాపు వందల సంఖ్యలో భక్తులందరూ కూడా వెళ్ళి అక్కడ తులసి దళాన్ని సమకూర్చుకొని మన దేవాలయానికి శోభాయాత్రగా రావడం జరిగింది. ఈ యొక్క శోభాయాత్ర భాగంగా గోపూజ, తదనంతరం నారాయణ మూలమంత్రంతో చెప్పుకొని దేవాలయం ప్రవేశించి దేవాలయంలో లక్ష తులసి అర్చన కార్యక్రమం చేసుకుని అందులో భాగంగా లక్ష్మీనారాయణ సుదర్శన హోమాన్ని పూర్తి చేసుకుని మహాపూర్ణావతి వేద ఆశీర్వచనం స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అందరికీ కూడా అందజేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈనాటి సాయంత్రము స్వామివారి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగబోతోంది. ముత్యాల తలంబ్రాలతో భక్తుల యొక్క నామస్మరణతో ఓం నమో నారాయణాయ అనే నామస్మరణతో స్వామివారి అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఈ కళ్యాణోత్సవం స్వామివారి యొక్క గ్రామోత్సవం విశేషంగా చేయటకు సంకల్పం చేసుకుంటూ ఇందులో భాగంగా స్వామివారి యొక్క మూర్తి లోపల ఉండేటువంటి ప్రధానమైనటువంటి గర్భాలయంలో సత్యనారాయణ స్వామివారికి స్వర్ణ కవచం, బంగారు కవచం స్వామివారికి సమర్పించడం జరిగింది. అలాగే స్వామివారి విశేషమైనటువంటి బెంగళూరు, కర్ణాటక నుండి తెచ్చేటువంటి వివిధ రకాలమైనటువంటి పుష్పములతో అలాగే కడపలో ఉండేటువంటి భక్తులందరి యొక్క సహకారంతో స్వామివారి విశేషమైనటువంటి కైంకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దాదాపు 2000 మందికి అందరికీ కూడా అన్నప్రసాదాల వినియోగ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరి యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారందరికీ కూడా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ఈ దేవాలయ వంశపారంపర్యటువంటి ధర్మకర్త అయినటువంటి వంకదారి రామరత్నమ సత్యనారాయణ స్వామి యొక్క సేవా సమితి యొక్క కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మరియు ఆలయ వంశపారంపర్య అర్చకులైనటువంటి విజయభట్టర్ మా యొక్క ఆధ్వర్యంలో స్వామివారి యొక్క కార్యక్రమాలను కూడా చాలా శ్రద్ధాభక్తితో పాంచరాత్ర ఆగమనిత్య జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి పూలు, పండ్లు, స్వామివారికి ప్రసాదం ఇలా స్వామివారికి అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతు అనుగ్రహం కలిగి వారు అనుకున్నటువంటి మనోభిష్టమని కూడా నెరవేరాలని మేము ప్రార్థన చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఎంతో జరగాలని మేము ప్రార్థన చేసుకుంటూ లోకంలో జరిగేటువంటి సమస్తమైనటువంటి శోఫలాలన్నీ కూడా అందరూ కూడా కలగజేయాలని సర్వే జన సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని భవంతు ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయభట్టర్